బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి కారణాలు ఏంటి అని మనం చూసుకుంటే, విశ్లేషించుకుంటే ఎక్స్టర్నల్ కాజెస్, ఇప్పుడు ఏదో హెడ్ ఇంజరీ అయింది అదైతే ఎక్స్టర్నల్ కాజెస్ జరుగుతూ ఉంటాయి. బట్ ఇంటర్నల్ కాజెస్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామందికి ఏమి వైరస్ బ్యాక్టీరియా వల్ల వచ్చిన సమస్య కాదు. సో ఇది ఒక జీవనశైలి వ్యాధి, అంటే మనం ఒక రకంగా నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అని చెప్తాము. సో నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ కారణాలు చూసుకుంటే డైట్, లైఫ్ స్టైల్, స్ట్రెస్ అండ్ ఇమ్యూనిటీలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్. సో మనము చూసుకుంటే నేను టైంకి తినట్లేదు, డైలీ నేను టైంకి భోజనం కానీ ఫుడ్ కానీ ఇంటెక్ లేదు. సో న్యాచురల్గానే మన జీర్ణాశయంలో యాసిడ్స్ ఫుడ్ డైజెస్ట్ చేసుకోవడానికి మన ఆమ్లాలు తయారవుతాయి. సో ఒకవేళ ఫుడ్ లేదనుకోండి, వాటి నుంచి వచ్చే వాయువులు ఏవైతే ఉన్నాయో, యాసిడ్స్ నుంచి వచ్చే ఫ్యూమ్స్ ఏవైతే ఉన్నాయో ఇన్ఫ్లమేషన్గా మారి మన హార్ట్, బ్రెయిన్, మన వెన్నుపూస ఎక్కడెక్కడికి అది పాకితే అక్కడక్కడ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో టైంకి తినడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆల్కహాల్, స్మోకింగ్, డ్రగ్స్, రకరకాలుగా వ్యసనాలు ఉన్నాయి, లేదా జంక్ ఫుడ్స్ ఎక్కువగా మనం సేవిస్తూ ఉన్నాం, లేదా హెల్తీ ఫుడ్స్ తినట్లేదు, ఏదో రకంగా హెల్తీ ఫుడ్స్ అయితే తినట్లేదు. వాటి నుంచి వచ్చే జంక్, వాటి నుంచి వచ్చే టాక్సిసిటీ వల్ల న్యాచురల్గా మన గట్ హెల్త్ అనేది బాగా డిస్టర్బ్ అయిపోయి మనకి బాడీలో చెడు బ్యాక్టీరియా అండ్ టాక్సిన్స్ బాగా పేరుకుపోయి వాటి నుంచి టాక్సిక్ ఫ్యూమ్స్, టాక్సిక్ ఇన్ఫ్లమేషన్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. ఆ ఇన్ఫ్లమేషన్స్ వల్ల కూడా మన హార్ట్, బ్రెయిన్ కన్సిస్టెంట్గా మనకి వెన్నుపూస ఇవన్నీ డ్యామేజ్ అవుతూ ఉంటాయి, ఇన్ఫ్లమేటరీ డ్యామేజెస్ అవుతూ ఉంటాయి. సో అలా కొన్ని రేర్ కేసెస్లో ఆటో ఇమ్యూనిటీ కండిషన్స్ వల్ల కూడా మనకి సడన్గా ఆటో ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళకు పిచ్చోడి చేతిలో రాయి అన్నట్టే, అంటే పడరాని ఫుడ్ తిన్నా, పడరాని ఏది పడ్డా అది ఇమీడియట్గా బాడీలో ఎక్కడ వీక్గా ఉంటే దాని మీద దాడి చేయడము. అండ్ అతిగా స్ట్రెస్ ఉండడం వల్ల, స్ట్రెస్ వల్ల కూడా ఏమవుతుంది, న్యాచురల్గానే బాడీలో పాయిజనస్గా మారుతుంది, మనకి టాక్సిసిటీ పెరిగిపోతూ ఉంది, యాసిడ్స్ పెరిగిపోతూ ఉంటుంది, గట్ హెల్త్ డిస్టర్బ్ అవుతుంది, దానివల్ల కూడా తీవ్రమైన ఇన్ఫ్లమేషన్స్ అవుతుంది. సో అల్టిమేట్గా రకరకాల కారణాల వల్ల బాడీలో ఇన్ఫ్లమేటరీ డ్యామేజెస్ అవ్వడంలో మన బ్రెయిన్కి దెబ్బ తగులుతుంది. ఇది ఇంటర్నల్ కాజ్. ఎక్స్టర్నల్ కాజ్ అంటే మనకి యాక్సిడెంట్స్ ఏవో జరగడం వల్ల, అన్ఫార్చునేట్ ఇన్సిడెన్సెస్.